ప్రియమైన దేవుని వారలారా, దేవుడు గత కాలమంతా మనల్ని చల్లని రెక్కల నీళ్ళలో కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఆయన మాటలు ధ్యానించుకోవటానికి మన పట్ల దేవుడు చూపినటువంటి అత్యంత మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలంటే ఆసక్తి కలిగి నేర్చుకోవాలని ఎంతో శ్రద్ధతో వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని బైబిల్లో నుంచి ధ్యానించుకుందాం. అది ఏమిటంటే, ముందుగా ప్రకటించిన ప్రకారము యోనా గారు చాపగర్భంలో మరణించాడా అనే విషయం ధ్యానించుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. నిత్యము మీ చల్లని రెక్కల నీళ్ళలో మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, మీ పాద సన్నిధికి మమ్మల్ని చేర్చి మీ మాటలు వినటానికి మా పట్ల చూపిన మహాకృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. దేవా, జీవము కలిగిన మీ మాటలు మేమందరం కలిసి ధ్యానించుకోవటానికి ప్రయత్నపడుచుండగా తండ్రి, వివరిస్తున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి, వారును గ్రహించులాగున సత్యాన్ని తెలుసుకొని మేమందరము తండ్రి సత్యవాక్య ప్రకారం జీవించులాగున మీ సహాయం మాకు అనుగ్రహిస్తారని కోరుకుంటూ, ఈ క్లాస్ అంతట్లో నాయన మీ కృప తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా జరుగులాగున మీ కృప అనుగ్రహిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, ముందుగా ప్రకటించిన రీతిగా యోనా చాపగర్భంలో మరణించాడా అనే విషయం మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఇది క్లాసు లేఖనాల పరిశోధన, అంటే దేవుడు మన కొరకు రాయించి ఇచ్చినటువంటి బైబిల్లోని మాటలు వాస్తవాలు తెలుసుకోవడం కోసం పరిశోధన చేసి మనము సత్యాన్ని గ్రహించాలనే ఉద్దేశంతో ఈ తరగతులు ప్రారంభించాం. ప్రియులారా, అందులో భాగంగానే ఈ క్రైస్తవ సమాజంలో బోధింపబడుతున్నటువంటి అనేక విషయాలు, వారు చెబుతున్నది వాక్యానుసారమా కాదా అనేది బైబిల్ మనం చూసి ఏది వాస్తవం అని తెలుసుకోవడం కోసము మనము ఈ క్లాసులు ప్రారంభించుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఒక విషయాన్ని, క్రైస్తవ సమాజంలో బోధింపబడుతున్నటువంటి అంశము మీ ముందుకి తీసుకురావాలని, సత్యవాక్య ప్రకారము బైబిల్లో దేవుడు రాయించిన మాట ప్రకారం మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ పాఠాన్ని మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. ప్రియులారా, యోనా గారు చాపగర్భంలో మరణించాడా అనే విషయము మనము కొన్ని మాటలు ధ్యానించుకుందాం. ప్రియులారా, యోనా గారు చాపగర్భంలో మరణిస్తే ఏమిటి, మరణించకపోతే ఏమిటి, మనకేంటి ప్రయోజనము అని అనుకోవచ్చు. ప్రియులారా, ఏదైనా దేవుడు సత్యం తెలుసుకోవాలనే మనకు 66 పుస్తకాలుగా బైబిల్ను మన చేతికిచ్చాడు. ఇప్పుడు సత్యాన్ని తెలుసుకోకుండా 66 పుస్తకాలు మన చేతిలో పెట్టినా కానీ మనం ఆలోచించకుండా ఒక వాక్యాన్నే పట్టుకొని ఇదే వాస్తవమని నమ్మటం కోసము మనకు దేవుడు బైబిల్ ఇవ్వలేదు. ప్రియులారా, అందులో ఉన్న వాస్తవాన్ని మనం తెలుసుకొని దేవుని కొరకు గొప్పగా ఫలించాలనే మనకి ఈ సత్యవేద గ్రంథమైనటువంటి బైబిల్ను మనకిచ్చాడు. ప్రియులారా, అది పరిశోధనాత్మకంగా చదువుకోవాలి మన బైబిల్. మనిషి ఈరోజు ప్రతి ఒక్కటి పరిశోధిస్తాడు. ఒక కూరగాయల మార్కెట్కి వెళ్తే కూరగాయలు వేవి మంచివో అని ఏరుకోవటం కొరకు దాని మీద పరిశోధన చేస్తాడు. అందులో పుచ్చిపోయినవేవి మంచివేవి అని సపరేట్ చేసుకొని పరిశోధన చేసి ఆ మంచివి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. పిల్లారా, అలాగే ఒక బట్టల షాప్కి వెళ్ళినా అదే మనిషి చేస్తాడు. ఏమనంటే, నాకు మంచి క్లాత్ కావాలి, క్వాలిటీ ఉన్నటువంటి క్లాత్ కావాలని మనం దానికోసం సెర్చ్ చేస్తాము, పరిశోధిస్తాము, ఆ మంచి దాన్ని తీసుకొని మనము వస్తాం. ప్రియులారా, అలాగే మన పిల్లలను మనం స్కూల్కు జాయిన్ చేయాలన్నా వారిని ఏ స్కూల్లో జాయిన్ చేస్తే మంచిది, ఏ స్కూల్లో జాయిన్ చేస్తే వీటికి విద్య బాగా వస్తుంది పిల్లలకు అనే విషయాలు మనం అన్ని చుట్టూ ఉన్నటువంటి స్కూళ్ళ గురించి ఎంక్వైరీ చేసి పరిశోధన చేసి ఏది బెస్ట్ స్కూల్ అనిపిస్తే దాంట్లో జాయిన్ చేపిస్తాం మన పిల్లవారిని. పిల్లలారా, అలాగే ఒక పెళ్లి విషయంలో కూడా మనము పరిశోధన చేస్తాము. ఒక అమ్మాయికి మనం పెళ్లి చేయాలనుకుంటే ఆ అమ్మాయికి తగినటువంటి భర్త, మంచిగా చూసుకునేటువంటి ఒక భర్త కావాలి అని మన చుట్టుపక్కల ఉన్న వారితో ఎంక్వైరీ చేస్తాము. అలాగే బంధువులకు తెలియజేస్తాము. ఇలా మనము ఎంక్వైరీ చేసి ఎవరైతే మంచిగా ఉన్నారో వారికి ఇచ్చి పెళ్లి చేయటం కోసం మనము ప్రయత్నం చేస్తాం. పిల్లారా, అబ్బాయి విషయంలో కూడా అదే. ఇలా చూసుకుంటూ పోతుంటే ప్రతినిత్యము మనిషి తన జీవితాన్ని పరిశోధనతోనే జరిగిస్తుంటాడు. పిల్లారా, పరిశోధన లేకుండా మనిషి ఏది చేయడు.
ప్రతి విషయంలో మనిషి పరిశోధన చేస్తాడు. శాస్త్రవేత్తలు అయితే ఈ సృష్టిని పరిశీలించి, ఈ సృష్టిని పరిశోధించి ఎలా ఉపయోగించుకోవాలి, ఆ సృష్టిని మనము ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనే దానికోసం ఎప్పుడు పరిశోధన చేస్తూనే ఉన్నారు పిల్లారా. రోగాలకు మందులు కనుక్కోవాలా, ఈ సృష్టిలో నుంచి మనము మెడిసిన్స్ తీయాలా అనే విధంగా శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. అలాగే ఇందులో ఉన్నటువంటి, ఈ సృష్టిలో ఉన్నటువంటి మనకు ఉపయోగపడేవన్నీ మనం ఉపయోగించుకోవాలా, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విధంగా పరిశోధనలు జరిగిస్తున్నారు. అందుకే ఈరోజు ఈ టెక్నాలజీ మనం చూస్తున్నాము. వారు సృష్టిని పరిశోధించి ఆ సృష్టిలో ఉన్నటువంటి వాటినన్నిటిని ఉపయోగించుకొని గొప్పవారిగా మేము ఎదిగామని చెప్పుకుంటున్నారు పిల్లారా. ఇలా మనిషి ప్రతి ఒక్కరూ తమ జీవితాలలో పరిశోధన లేకుండా అనేది ఉండరు. ప్రతి ఒక్కరూ పరిశోధన చేస్తూనే ఉంటారు. అలాగే మనము ఖనిజాలు, ఒక ఇనుము కావాలన్నా, ఒక బంగారం కావాలన్నా అలా వెళ్ళి ఇలా తీసుకొని రాము. దానికోసం మనము ప్రయత్నం చేస్తాము. భూమిలో దొరుకుతాయి కనుక ఖనిజాలు, కాబట్టి నా ఇంటి పక్కనే పెద్ద ప్లేస్ ఉంది, అది తవ్వేస్తాను, అక్కడ ఇనుము తెచ్చేసుకుంటాను, లేదంటే అక్కడ బంగారాన్ని తెచ్చేసుకుంటాను అనుకోము ప్రియులరా. మొదట దాన్ని సెర్చ్ చేయాలా, ఎక్కడ దొరుకుతుంది, ఈ భూమి మీద ఎక్కడ బంగారం దొరుకుతుంది, ఈ భూమి మీద ఎక్కడ ఇనుము దొరుకుతుంది, ఎక్కడ ఈ వజ్రాలు దొరుకుతాయి, ఇవన్నీ మనిషి పరిశోధన చేస్తాడు ప్రియులారా. పరిశోధన చేయకుండా అంటూ మనిషి జీవితం లేదు ప్రియులారా. ప్రతి విషయంలో మనిషి పరిశోధన చేస్తాడు. విచిత్రం ఏమిటంటే అన్నిటిని పరిశోధిస్తాడు, కానీ జీవాన్ని ప్రసాదించేటువంటి దేవుని మాటలను మాత్రం పరిశోధించడు ప్రియులారా. వజ్రాల కన్నా గొప్పది దేవుని మాటలు. అలాంటి దేవుని మాటలను మనం పరిశోధించకపోతే నష్టపోయేది మనమే ప్రియులారా. అందుకే దేవుడు ఏమి చెప్పాడంటే బైబిల్లో, మీరు నా గ్రంథమును పరిశోధించి నేర్చుకోండి, పరిశోధించి తెలుసుకోండి అని అన్నాడు దేవుని మాటలను ప్రియులారా. ఒకసారి ఆ మాట చూడండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. దేవుడు ఏం చెబుతున్నాడో మనకు, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. దేవుని గ్రంథమును, బైబిల్ను మనము పరిశోధించి తెలుసుకోవాలి ప్రియులారా. పరిశోధన ఎందుకు చేయాలి అని అంటే అందులో ఉన్న వాస్తవాలను మనం తెలుసుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి మాటల్లో ఈ వాస్తవాలను మనం తెలుసుకోవడం కొరకు మనము పరిశోధన చేయాలి. ఎందుకంటే సత్యం అనేది బహు దూరముగాను అలాగే లోతుగా ఉన్నదని దేవుడు బైబిల్లో రాయించాడు ప్రియులరా. మనకు సత్యము తెలియాలంటే, ఏ విషయానికైనా సరే మనకు ఇందులో నుంచి వాస్తవం తెలియాలంటే బైబిల్ను పరిశోధించాలి. ఆ సత్యం అనేది చాలా దూరంగా ఉందంట, లోతుగా ఉందంట. ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి, 7వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు చెబుతున్నాడు. అందుకే మనం పరిశోధన చేయాలా. పరిశోధన చేయకపోతే మనకు అర్థం కాదు ప్రియులారా. ఈరోజు చాలా మంది పొరపడుతున్నది అక్కడే. ఒక వచనంను పట్టుకుంటారు, ఆ వచనాన్ని పట్టుకొని మనము మాట్లాడితే, అదే మనం నమ్మితే ప్రియులారా మనకు సత్యం రాదు. మనము తప్పు బోధిస్తాము, లేదంటే తప్పు సమాజంలోకి వెళ్ళిపోతుంది ప్రియులారా. అలా కాదు. దూరంగా ఉంది కనుక, అది చాలా లోతులో ఉంది కనుక దానికి నువ్వు పరిశోధన చేయాలి. ఒక ఇనుమును సంపాదించుకోవడం కొరకు ఎలా పరిశోధన చేస్తావో, ఒక బంగారాన్ని సంపాదించుకోవడం కొరకు నువ్వు ఎలా పరిశోధన చేస్తావో, దేవుని మాట కొరకు ఇంకంతకన్నా గొప్పగా మనము పరిశోధన చేయాలా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం ఒకసారి చూడండి పిల్లలు. 24వ వచనం అంటుండు, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అంటుండు పిల్లలు. ఎక్కువ మంది పరిశీలన చేయరు, ఎక్కువ మంది పరిశోధన చేయరు. వాళ్ళకు నచ్చిన వాక్యమును పట్టుకొని అదే వాస్తవం అనుకొని నమ్మేసి సమాజంలోకి బోధిస్తుంటారు ప్రియులారా. అలాంటి సందర్భమే యోనా చాపగర్భంలో మరణించాడనే విషయం కూడా ప్రియులారా. అయితే దేవుడు మనకు క్లియర్గా చెప్పాడు ఏమనంటే, మీరు పరిశోధన చేయాలి. మీకు సత్యము రావాలంటే, వాస్తవాలు మీకు తెలియాలంటే దేవుడిచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ను మనము పరిశోధన చేయాలి. ఒకనాడు 1వ శతాబ్దంలో బెరయ పట్టణస్థులు ఉన్నారు ప్రియులారా. వారు దేవుని వాక్యమును పరిశోధించారంట. వారు పరిశోధించడాన్ని బట్టి దేవుడు ఏం చెప్పాడంటే, వీరు గనులు అని అన్నాడు. దేవుని వాక్యాన్ని పరిశోధించిన వారిని దేవుడు వీరు గనులు. ఒకసారి చూస్తున్న మాట కూడా చూడండి ప్రియులారా. ఎంత ప్రాముఖ్యమో పరిశోధన చేయడం, ఎంత ప్రాముఖ్యతో మీకు తెలియజేస్తున్నా. చాలా అవసరము. ఒకవేళ పరిశోధన చేయకపోతే మనకు వాస్తవాలు తెలియవు ప్రియులారా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10-11 వచనాలు ప్రియులారా. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. బెరయ పట్టణస్థులు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులుగా ఉన్నారంట. ఎందుకు వాళ్ళు గనులై ఉండిరి అంటే, వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించి
పౌలును శీలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఎవరు? పౌలు చెప్పినా శీల చెప్పినా వారు గొప్ప బోధకులు కదా సమాజంలో. పౌలు గారు గొప్ప బోధకుడు, అపోస్తులు కదా. అపోస్తులు చెప్పిన మాటలు కరెక్టే అని కాకుండా వాళ్ళుగా పరిశోధన చేస్తున్నారు పిల్లరా. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతి దినము వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. అందుకే దావీదు గారు ద్వారా దేవుడు రాయించాడు, యెహోవా గ్రంథమును ఈ దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని అన్నాడు పిల్లరా. నిజంగా అలా నేర్చుకున్నప్పుడే సత్యం అనేది మనకు అర్థమవుతుంది. దేవుని మాటల్లో ఉన్నటువంటి పరమార్థం మనకు అర్థమయ్యి అప్పుడు దేవుని కొరకు మనము గొప్పగా బ్రతకవచ్చు పిల్లరా. కాబట్టి పరిశోధన అనేది కంపల్సరిగా దేవుని మాటల విషయంలో మనం చెయ్యాలా. అందుకే ఈ తరగతులు ప్రారంభించాము. ఏదో మేము వచ్చాము, బోధ చేస్తాము, మీరు వచ్చి వినేయండి అని చెప్పడం కోసం కాదు, వాస్తవాలు మీ ముందు తీసుకురావడం కోసమే, మీకు తెలియజేయడం కొరకే ఈ తరగతులు ప్రారంభించాం ప్రియులరా. అయితే ఇప్పుడు యోనా చాప గర్భంలో మరణించాడా అనే సందర్భం గురించి ఆలోచిద్దాం ప్రియులరా. ఒకనాడు యూదులు ప్రియులరా, యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వారు ఏమడిగారంటే, నీ వలన మేము ఒక సూచక్రియ చూడాలనుకుంటున్నాము, మాకు ఏ సూచక క్రియ నువ్వు చూపిస్తావు అని యేసు ప్రభుల వారిను ఆ రోజు వాళ్ళు ప్రశ్నించారు పిల్లరా. ఒకసారి చూడండి ఆ మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38 నుంచి పిల్లరా, 38 నుంచి. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను వారేమంటున్నారు? శాస్త్రుల పరిచయాలు, నీ వలన మేము ఒక సూచక క్రియ చూడాలనుకుంటున్నాము అంటున్నారు. నిజంగా యూదుల గురించి ఆలోచిస్తే పిల్లరా, వాళ్ళు ఎప్పుడు సూచక్రియలు అడిగేవారే. వారు ఎప్పుడు సూచక్రియలు చేయమని అడిగేవారే. ఆనాటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు అలానే బ్రతుకుతున్నారు. కానీ దేవుని వారు నమ్మేవారు కాదు. దేవుని నమ్మినామని చెప్తూనే దేవునికి దూరమైనటువంటి ప్రజలు పిల్లరా. ప్రతి దానికి వారు సూచక్రియలు అడిగేవారు. ఒకనాడు ఐగుప్తు దేశంలో నుండి దేవుడు మోషే గారి నాయకత్వంలో వారిని అరణ్య మార్గంలో నడిపిస్తున్నప్పుడు కనాను దేశానికి ఎన్నో సూచక్రియలు ఐగుప్తులో చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు. అలాగే వారి కల్లారా నిజంగా ఎర్ర సముద్రమును పాయలు చేయడము ఇశ్రాయేలు ప్రజలు చూశారు పిల్లరా. ఇశ్రాయేలు ప్రజలు చూశారు వాడు కల్లారా. అది ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రాన్ని దాటిపోవడము, అలాగే ఫరో సైన్యం దాంట్లో మునిగిపోయి నాశనం అవడము వారు కల్లారా చూశారు. చూసినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి కదా, దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు అని నమ్మాలి కదా. అయినా సరే వాళ్ళు ఆ అరణ్యంలోకి ప్రయాణం చేస్తున్నప్పుడు మరలా మోషే గారి మీద తిరుగుబాటు చేశారు. ఈ అరణ్యంలో మాకు దాహం ఎవరు తీరుస్తారు, ఈ అరణ్యంలో మాకు దాహం ఎవరు తీరుస్తారు అని మోషే గారి మీద, దేవుని మీద తిరుగుబాటు చేశారు. సరేలే అని దేవుడు మరలా వారికి దాహాన్ని ఇచ్చాడు ప్రియులరా. మరలా కొంత దూరం పోయిన తర్వాత ఈ అరణ్యంలో మాకు ఎవరు భోజనం సిద్ధం చేస్తారు అని సనిగారు ప్రియులరా. ఎంత విచిత్రమో చూడండి. వారి జీవితాలలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నా వీరు మాటి మాటికి సనుగుతున్నారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, మాటి మాటికి సూచక్రియలు చూడాలనే వారు తప్పించిపోతున్నారు పిల్లారా. సరే అని దేవుడు భోజనం పెట్టాడు, వారికి మన్నాను కురిపించాడు, దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చాడు. మరలా కొంత దూరం పోయిన తర్వాత అది చాలదనుకుంటూ మాకు మాంసం ఎవడు సిద్ధపరుస్తాడు అని దేవుని మీద తిరుగుబాటు చేశారు పిల్లారా. అంటే ఎందుకు ఈ విషయాలు మీకు గుర్తు చేస్తున్నానంటే, యూదులు సూచక్రియలు అడుగుతారు, ఎప్పుడూ అడిగేదే. మరి దేవుని నమ్ముతున్నా అంటే దేవుని నమ్మినామని ముసుగులో ఉండి దేవునికి దూరస్తులుగా బతుకుతున్నటువంటి వారు యూదుల పిల్లారా. ఇప్పటికీ ఈ రోజుకి యేసు క్రీస్తుల వారిని నమ్మని వారుగానే ఉన్నారు వాళ్ళు. యేసు క్రీస్తుల వారు ఎన్నో అద్భుత కార్యాలు చేయలేదా? ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. వారి మధ్య చనిపోయిన లాజరును తిరిగి లేపాడు, చనిపోయిన ఒక బాలికను లేపాడు, ఎంతోమంది గుడ్డివాడిగా పుట్టిన వారిని కూడా వారికి స్వస్థత అనుగ్రహించి కళ్ళు మరలా దృష్టి వారికి ఇచ్చాడు పిల్లారా. ఎన్ని చేయలేదు. అయినా సరే వీళ్ళు మరలా యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి నీ వలన మేము ఒక సూచక క్రియ చూడాలనుకుంటున్నాము అంటున్నారంటే, ఎన్ని సూచక్రియలు చేసినా వీళ్ళు మారరు పిల్లారా. ఎన్ని సూచక్రియలు, ఎన్ని అద్భుతాలు జరిగినా వీరు మారరు. ఎందుకంటే వీరు దేవుడంటే ఇష్టపడేవారు కాదు, దేవుడు ముసుగులో ఉండి నిజంగా అబద్ధాన్ని నమ్మేటువంటి వారే. ప్రియులారా, ఈ సందర్భం మనం చూస్తే యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, ఒక సూచక క్రియ చూపించండి మాకు అని అడిగితే అప్పుడు ప్రభులు వారు చెబుతున్నారు ఒక మాట. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనం నుంచి ప్రభులు వారు వాళ్ళకి సమాధానం చెబుతున్నాడు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ అడుగుతున్నారు. వ్యభిచారులైనటువంటి చెడ్డతరము వారు సూచక క్రియ అడుగుతున్నారు. ఎన్ని చేసినా గానీ మీరు నమ్మరా?
ఎన్ని అద్భుతాలు మీ మధ్య జరిగించినా మీరు నమ్మరా? అందుకే ప్రభులు వారు బాధపడదు, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియ చేయమని అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనా గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. ప్రవక్త అయినటువంటి యోనా గారిని గూర్చినటువంటి సూచక క్రియ కానీ మరి ఏ సూచక క్రియ మీకు అనుగ్రహింపబడదు. ఆ యోనా గారు ఏ విధంగా అయితే 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. ప్రభులు వారు వారికి తెలియజేస్తున్నారు. నమ్మనటువంటి ఆ యూదులను చూసి మీరు సూచక్రియలు అడుగుతున్నారు కదా, ఎలాంటి సూచక్రియ మీకు ఇస్తానంటే, ఒకరోజు యోనా గారు చేప గర్భంలో తిమింగలం కడుపులో 3 రాత్రింబగలు ఉన్నాడు కదా, అదే సూచక క్రియ ఈ రోజు మీకు అనుగ్రహింపబడుతుంది. అది తప్ప మరి ఏది నేను అనుగ్రహింపను అని యేసు ప్రభుల వారు వారికి తెలియజేశారు. ప్రియులారా, మరి యోనా గారి జీవితంలో జరిగినటువంటి ఈ అద్భుతము లేదంటే ఈ సూచక క్రియ ఎలా జరిగింది అనేది మనం ఆలోచిద్దాం ప్రియులారా. అప్పుడు మనకు అర్థమవుతుంది యోనా గారు చేప గర్భంలో మరణించాడా లేదా ఏంటనే సంగతులు మనకు అర్థమవుతాయి ప్రియులారా. ఒక్కొక్కటిగా మనము ధ్యానించుకుందాం ప్రియులారా. మరి యోనా గారు ఎవరు అని అంటే, యోనా గారు ప్రవక్త. మనందరికీ తెలుసు, బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు యోనా గారు అంటే ఒక ప్రవక్త. ఆయన ఇశ్రాయేలు వంశంలో పుట్టినటువంటి ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా ఉన్నాడు ప్రియులారా. అయితే ఏ కాలంలో ఉన్నాడు అని అంటే, ఇశ్రాయేలును పరిపాలించినట్టు యెరోబాము 2 అతని కాలంలో యోనా గారు ప్రవక్తగా ఉన్నారు. ఎలా అంటే ఇది ప్రియులారా మనకు తెలుసు, మొట్టమొదటిగా ఇశ్రాయేల్ 12 గోత్రాలను పరిపాలించింది సౌలు గారు, 40 సంవత్సరాలు పరిపాలించారు. తర్వాత దావీదు గారు 12 గోత్రాలని 40 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత ఆయన కుమారుడైనటువంటి సొలొమోను గారు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన తర్వాత సొలొమోను గారి తర్వాత వచ్చినటువంటి ఆయన రెహబాము, సొలొమోను గారి కుమారుడైనటువంటి రెహబాము గారి కాలంలో ప్రియులారా ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు 2 దేశాలుగా విడిపోయాయి. బెన్యామీను యూదా గోత్రము ఒక దేశముగా, అవి ఉత్తరం వైపున ఉన్నటువంటి 10 గోత్రములు ఒక దేశము, అలాగే దక్షిణం వైపు ఈ బెన్యామీను యూదులు కలిపి ఒక దేశముగా విడిపోయాయి. అప్పుడు దేవుడు వారికి రాజులను, ఇశ్రాయేలుకు సపరేట్ రాజులు, యూదులకు సపరేట్ రాజులుగా ఇచ్చాడు ప్రియులారా. ఇశ్రాయేలులో షోమ్రోను పట్టణమును రాజధానిగా చేసుకుని పరిపాలించారు, యూదులు యెరూషలేము పట్టణం రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అయితే ఈ ఇశ్రాయేలు అంటే ఉత్తరపు దేశము ఉంది కదా, ఉత్తరాన ఉన్నటువంటి ఈ 10 గోత్రాలలో ఉన్నటువంటి ఆ దేశాన్ని పరిపాలించిన రాజులలో ఫస్ట్ రాజు యెరోబాము. తర్వాత కొంతమంది రాజులు పరిపాలించిన తర్వాత మరొక యెరోబాము వస్తాడు, అందుకే అతని పేరు యెరోబాము 2 అని ఉంది. ఆ మాట చూడండి, అతని కాలంలో యోనా గారు ప్రవక్తగా ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నాడు ప్రియులారా. ఒకసారి చూడండి ఆ మాట. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము మనం చూస్తే 23 నుంచి చదువుతున్న ప్రియులారా. 23 నుంచి, యవాషు కుమారుడు అయినటువంటి అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరం అందు ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోయాషు కుమారుడగు యెరోబాము షోమ్రోనులో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. ఈ యెరోబాము షోమ్రోనులో 41 సంవత్సరాలు పరిపాలన చేశాడంట. ఇతని కాలంలోనే మనము 25వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. గత్షేపెరు ఊరివాడైనటువంటి అమిత్తయికు పుట్టినటువంటి తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారికి సరిహద్దులను మరలా స్వాధీనం చేసుకొనెను. ఈ యెరోబాము రాజు ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు యోనా గారి కాలంలోనే తెలియజేస్తున్న ప్రియులారా. అంటే యోనా గారు ఏ కాలంలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలుకు ప్రవక్తగా యెరోబాము వారి కాలంలో ప్రవక్తగా ఉన్నాడు ప్రియులారా. ఇశ్రాయేలుకు వీళ్ళు ప్రవక్తలు ఇశ్రాయేలు వంశంలో పుట్టిన వారు అన్ని జనుల గురించి కూడా ప్రవచించారు ప్రియులారా. అన్ని జనుల గురించి కూడా దేవుడు తన మాటలను ఈ ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ప్రియులారా. ఉదాహరణకి ఇర్మియా గురించి చూస్తే ఆ ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నిటి గురించి ప్రవచిస్తాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి యోనా గారు కూడా ఆయన ఇశ్రాయేల్ వంశస్థుడు, ఇశ్రాయేల్ దేశంలోనే పుట్టినవాడు. కానీ ఈ యోనా గారికి నినివే పట్టణం గురించి కూడా దేవుడు తెలియజేస్తాడు. నినివే పట్టణం అనేది అశ్షూరు దేశంలో ఉన్నటువంటి అశ్షూరు దేశానికి రాజధాని. వారి అన్ని జనులు, వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు కాదు. మరి ఇశ్రాయేల్ ప్రజలు కాకపోయినా సరే దేవుడు అన్ని జనుల గురించి ఎందుకు ప్రవచిస్తున్నాడు, ఎందుకు వారికి నా మాటలు చెప్పనని అడుగుతున్నాడు అని అంటే ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనిషికి అర్థం కావటం లేదు. ఇవి చూస్తుంటే, ఈ బైబిల్లో రాయబడిన చరిత్ర చూస్తుంటే చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది. ఏ కాలంలో దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు ప్రియులారా. ఏ కాలంలోనైనా సరే ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఏర్పరచుకున్నా అన్ని జనులు కూడా ఆయన విడిచిపెట్టలేదు.
ఇప్పుడు ఈ నినివే పట్టణస్థులు అన్ని జనులు దేవుణ్ణి కాదని విడిచిపెట్టినటువంటి ప్రజలు, అయినా సరే వారికి తన మాటలు తెలియచేయాలని దేవుని ఆలోచన చూడండి ప్రియులారా. దేవుడు అందుకే బైబిల్లో ఒక మంచి మాట రాయించాడు. ఆయన పక్షపాతి కాదు, దేవుడు పక్షపాతి కాదు. ఒకసారి చూస్తారా మాట, ఎంత మంచి మాటను. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం కాదు కదా నినివే పట్టణస్థులు, వాళ్ళ గురించి దేవుడికి చింత ఎందుకు? ఆలోచించండి ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజల గురించి ఆలోచించవచ్చు కదా? కాదు, అందరము ఆయన ప్రజలమే ప్రియులారా. కానీ అన్ని జనులు ఉన్న మనమే ఆయనకు దూరస్తులమైపోయాము. ఆయన మాటలు వినకుండా మనము మన తప్పుద్రోవలో మనం నడిచాము. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. అపోస్తుల కార్యం ఒకసారి చూడండి, 10వ అధ్యాయము 34వ వచనంలో ప్రియులారా, అక్కడ చదువుతున్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. పేతురు గారు చదువుతున్నారు, దేవుడు పక్షపాతి కాదు. అలాగే మనం నమ్మిన ప్రభు ఎవరు తెలిసిన 36వ వచనంలో, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, క్రైస్తవులకే ప్రభు కాదు. మన దేవుడు, మనం నమ్మిన మన కన్న తండ్రి మనకే తండ్రి కాదు, ప్రపంచ మానవాళ్ళందరికీ ఆయన తండ్రి. మనం నమ్మిన మన ప్రభు ప్రపంచ మానవాళ్ళందరికీ ప్రభువు. మరి వారు నమ్మలేదు కదా అని మనం ఒక డౌట్ రావచ్చు ప్రియులారా. వారు నమ్మినా నమ్మకపోయినా యేసుక్రీస్తుల వారు అందరికీ ప్రభువు, అందరిని పరిపాలించేది ఆయనే. అలాగే పరలోకమందున్న కన్న తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి దేవుడే ప్రియులారా. అందుకే ఆయన అన్ని జనుల గురించి కూడా ఆలోచిస్తున్నాడు, అన్ని జనుల గురించి కూడా తన ప్రేమను కనపరుస్తున్నాడు ప్రియులారా. అది మానవాళికి అర్థం కావటం లేదు. ఈరోజు బోధకులు ఎలా తయారంటే, మనం క్రీస్తును నమ్ముకుంటే మనకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెబుతున్నారే తప్ప దేవుడు ప్రేమను గురించి తెలియజేయటం లేదు. క్రీస్తును నమ్మకపోయినా వారికి భోజనం సిద్ధం చేసింది దేవుడే. వారు క్రీస్తును నమ్మకపోవచ్చు, అయినా సరే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుని ఉదయింపజేసేవాడు మన కన్న తండ్రి ప్రియులారా. మనమేంటంటే క్రైస్తవులకు మాత్రమే యేసుక్రీస్తుల వారు సంబంధించిన వారు, లేదంటే క్రైస్తవులకు మాత్రమే మన పరలోకపు తండ్రి సంబంధించిన వాడని అలా మనము నారో డౌన్ చేసి మాట్లాడుతున్నాం ప్రియులారా. అది కాదు. నిజంగా చూస్తుంటే నినివే పట్టణం గురించి దేవుడు ఆలోచిస్తున్నాడంటే ఆలోచించండి. అన్య జనాంగమైనటువంటి నినివే పట్టణం గురించి కూడా దేవుడు ఆలోచిస్తున్నాడంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి ప్రియులారా. కాబట్టి దేవుడు ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టలేదు, మనమే దేవుని విడిచిపెట్టి దేవునికి దూరమవుతున్నాం ప్రియులారా, దూరమవుతున్నాము. మరి నినివే పట్టణానికి దేవుడు ఎందుకు యోనా గారిని పొమ్మన్నాడు అని మనం ఆలోచిస్తే, నినివే పట్టణస్థులు చాలా క్రూరులు ప్రియులారా. వారి క్రూరత్వం పెరిగిపోవటాన్ని బట్టి దేవుడు వారికి వార్నింగ్ ఇవ్వాలి, వారిని సరిచేయాలి అని దేవుడు ప్రవక్త అయినటువంటి యోనా గారిని పంపించాలని అనుకుంటాడు ప్రియులారా. ఒకసారి చూడండి యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మొదటి 2 వచనాలు నేను చదువుతాను ప్రియులారా. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. దేవుని మాటలు ప్రవక్త అయినటువంటి యోనా గారికి ప్రత్యక్షమై ఆయన చదువుతున్నాడు. ఏమనంటే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను, కనుక నీవు లేచి నినివే పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. యోనా, నువ్వు వెళ్ళి ఆ నినివే పట్టణస్థులకు నువ్వు ప్రకటించాలి, దానికి దుర్గతి కలుగును, దానికి నాశనం కలగబోతుందని నువ్వు వాళ్ళకు ప్రకటించాలి. ఎందుకంటే వారి యొక్క దోషము నా దృష్టికి చాలా ఘోరముగా ఉంది. ప్రారంభంలో నోవా గారి కాలంలో కూడా దేవుడు అదే చెప్పాడు కదా, మనుషుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పది. అప్పుడే దేవుడు దిగాడు. వారి పాపములు పరిపూర్ణమైనప్పుడు దేవుడు దిగుతాడు, వార్నింగ్ ఇస్తాడు, మారకపోతే తుడిచిపెడతాడు ప్రియులారా. నోవా గారి కాలంలో జరిగింది అదే. అలానే నినివే పట్టణస్థులు కూడా దేవుని దృష్టిలో ఘోరమైన పాపం చేసిన వారుగా ఉన్నారు ప్రియులారా. నిజంగా చరిత్ర కొంచెం ఆలోచిస్తే వారి గురించి, వారు చాలా క్రూరులని రాయబడింది ప్రియులారా. నినివే పట్టణస్థులు చాలా క్రూరులు. ఎలాంటి క్రూరులు అంటే, వారు ఖైదీలను ఏం చేస్తారో తెలుసా? ఖైదీలను ఎలా చంపుతారో తెలుసా? ఆ బ్రతికి ఉండంగానే షార్ప్గా లేదంటే పాయింటెడ్గా ఉన్నట్టు వాటితోటి చర్మానికి గుచ్చి చంపేవారు ప్రియులారా. బ్రతికుండగానే అలా గుచ్చుతూ చంపేవారంట. అలాగే బ్రతికున్న మనిషికే చర్మాన్ని ఒలిసి యాలగట్టేవాళ్ళంట ప్రియులారా. ప్రాణం తీసేయరు, అలా చర్మాన్ని ఒలిసేసి అలా పెట్టేసేవారంట ప్రియులారా. ఎంత ఘోరమో ఆలోచించండి. తట్టుకోగలమా? ఎంత కఠినమైనటువంటిది, ఎంత ఘోరమైన శిక్షలు వాళ్ళు అమలు చేసేవారు చూడండి. అంటే చాలా క్రూరత్వం కలిగినటువంటి మనుషులు ప్రియులారా, వాళ్ళు చాలా క్రూరత్వం కలిగినటువంటి వారు. అందుకే దేవుడు యోనా గారిని, ఎల్లు నాయనా, వారి దోషం చాలా ఘోరంగా ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి వారికి ప్రకటించుము అని యోనా గారికి చెబితే, యోనా గారు ప్రియులారా మొదటిసారి వెళ్ళకుండా ఆయన ఏం చేస్తాడంటే, ఆ నినివే పట్టణానికి వెళ్లకుండా
యొప్పే పట్టణానికి వెళ్ళి అక్కడ తర్షీషు పట్టణానికి వెళ్తున్నటువంటి ఒక ఓడను ఎక్కి దేవునికి దూరంగా వెళ్ళిపోతాడు ప్రియులారా. ఎందుకు? ప్రవక్త కదా, దేవుని మాటలు విన్నప్పుడు దేవునికి లోబడి బ్రతకాలి కదా, మరి దేవుని మాటలు ప్రకటించాలి కదా వెళ్ళి అని మనకు డౌట్ రావచ్చు ప్రియులారా. నిజంగా ఆయన ప్రవక్తే, కానీ మనలాంటి మనిషే ప్రియులారా. ప్రవక్త అయినంత మాత్రాన దేవుని మాటలు చదువుతారు, వాళ్ళు రోషంగా బ్రతికారు. అయినా కానీ ఎంతో కొంత మానవ రూపకంగా వారిలో భయం ఉంటుంది. ఎందుకంటే వారు అన్ని జనులు నినివే పట్టణస్థులు, ఇశ్రాయేలు జనాంగానికి కాదు, ఇశ్రాయేలు ప్రజలకే దేవుని మాటలు చదువుతుంటే ఇర్మియా గారిని తీసుకెళ్లి గుంటలు పడేశారు ప్రియులారా. ప్రవక్తలను చంపారు, రాళ్లతో కొట్టి చంపారు. మరి అన్ని జనులకు నువ్వు వెళ్ళి ప్రకటిస్తుంటే వాళ్ళు ఊరుకుంటారా? ప్రియులారా. వాళ్ళు ఎంత ఘోరంగా హింసిస్తారో ఆలోచించండి. యోనా గారు అసలు ఎందుకు తార్షీషు పట్టణానికి వెళ్ళాడని ఆలోచిస్తే ప్రియులరా, నాకు ఇదే అర్థమైంది ప్రియులరా. ఆయన మానవ రూపకంగా ఆలోచించాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. అయినా సరే నినివే పట్టణస్థుల యొక్క క్రూరత్వము చాలా ఘోరమైనది ప్రియులారా. ఈరోజు మనము సువార్త ప్రకటించడానికే మన కాలు బయటికి పెట్టం ప్రియులారా. అన్ని కంఫర్ట్గా ఉన్నా, రాజ్యాంగం మనం సహకరిస్తున్నా, నిజంగా మనము సువార్త ప్రకటించడానికి, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి కూడా మనము ఎల్లం ప్రియులారా. అలాంటిది క్రూరుల దగ్గరికి వెళ్ళి మనం ప్రకటిస్తామా? ప్రకటిస్తే వాళ్ళు చంపేస్తారేమో అనే భయం అనేది మనలో ఉంటది ప్రియులారా. ఒకనాడు ప్రవక్త అయిన ఏలియా గారి గురించి కూడా మనం ఆలోచిస్తే, దేవుని కొరకు రోషంగా బ్రతికినటువంటి వాడు ప్రవక్త అయినటువంటి ఏలియా గారు ప్రియులారా, దేవుని కొరకు చాలా గొప్పగా బ్రతికాడు. అందుకే ఆ రోజు ఉన్నటువంటి యెజబేలు పెంచినటువంటి బయలు ప్రవక్తలను చంపిబడేశాడు. దేవుని కొరకు గొప్పగా బ్రతికినటువంటి ప్రవక్త ఏలియా గారు ప్రియులారా. అయితే ఆ ప్రవక్తను చంపిన విషయము యెజబేలుకు తెలిసి యెజబేలు వార్నింగ్ ఇచ్చింది ప్రవక్త అయినటువంటి ఏలియా గారికి, నీవు నా ప్రవక్తను చంపావు కదా, రేపు నీ ప్రాణం కూడా వారిలో ఒకటి వంటిది లాగా చేస్తాను అని చెప్పేసరికి ఏలియా గారు భయపడిపోయి, తండ్రి గొప్ప వారికన్నా నేను ఏమన్నా గొప్పవాడినా, నన్ను చంపే తండ్రి, యెజబేలు చేతిలో మరణించడం కన్నా నీ చేతిలో మరణించడమే మేలు అని భయపడి దేవునికి ప్రార్థిస్తాడు ప్రియులారా. అంటే ఎంతైనా ప్రవక్తలు రోషంగా బ్రతికినా మనలాగా మనుషులే కనుక ఎంతో కొంత భయం అనేది ఉంటుంది ప్రియులారా. నినివే పట్టణస్థుల క్రూరత్వం కూడా తెలుసుకొని అన్ని జనులు కదా, వాళ్ళు వింటారా? వినరేమో. అందుకే నేను ఎలా దేవుని సన్నిధి నుంచి పారిపోతాడు పాపము. ఇంకోటి తెలుసు యోనా గారికి, ఏంటంటే దేవుడు అత్యంత ప్రేమ కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు. ఆయన ఎలాంటి ఘోర పాపినైనా క్షమించేవాడు అని ఆయనకు తెలుసు. అదే ఆ మాట రాయించాడు ప్రియులారా బైబిల్లో. 4వ అధ్యాయం చూడండి, యోనా గ్రంథంలో 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే ఆయన పలుకుతున్నాడు. ఈ నినివే పట్టణం కాపాడిన తర్వాత ఆయన పలుకుతున్న మాటలు, దేవునితో ఆయన సంభాషిస్తున్న మాటలు ఒకసారి చూడండి. ఆయన మనసులో ఏముందో తెలియజేస్తున్నాడు. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమునుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటేని కదా, అందుకే కదా నేను పారిపోయింది. అందువలననే నీవు కటాక్షమును, జాలిను, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. మీరు అత్యంత కృపగలిగేవాడు తండ్రి, మీరు క్షమిస్తారు ఎలాంటి వాడినైనా, అందుకే అది తెలుసుకొని నేను ముందే పారిపోయాను అంటూ ఆయన దేవుని ఏమేమి వేడుకుంటుండో చూడండి. నేను బ్రతుకుడు కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను అంటే ఆయన అంటున్నాడు, నన్ను ఇంకా చంపేయండి తండ్రి, ఇంకెందుకు మీరు ఆ జడ్జిమెంట్ ఇచ్చారు, నిజంగా మీరు అనుకున్నట్టుగానే మీ ఈ ప్రజలను నినివే పట్టణస్థులను చంపేయకుండా, నాశనం చేయకుండా వాళ్ళని కాపాడారు. మరి ఇప్పుడు నేను ప్రకటించిందంతా ఏమైపోతుంది? నేనేమో 40 రోజుల్లో ఈ పట్టణము నాశనం అయిపోతుంది అని చెప్పాను. మరి నువ్వేమో నాశనం చేయకుండా వారిని కాపాడావు. వారు మారు మనసు పొందేసరికి ఇప్పుడు వారి నా దగ్గరకు వచ్చి నువ్వు అబద్ధం చెప్పావని నన్ను చంపేస్తే ఎలా తండ్రి? వారి చేతిలో చావడం కన్నా నీ చేతిలోనే చావడం మేలు తండ్రి, నన్ను చంపి అన్న విధంగా యోనా గారు మాట్లాడుతున్నారు పిల్లరా. అంటే దేవుని గురించి ప్రవక్త గారికి తెలుసు, అయినా సరే ఆయన ఏమంటే ఆయన మనసులో వాళ్ళు చంపేస్తారేమో అనే విధంగా ఫ్యూచర్ తెలియదు కదా, దేవునికి ఫ్యూచర్ తెలిసినట్టు ఆ నినివే పట్టణస్థులు మారతారని దేవునికి తెలుసు. యోనా గారు వెళ్ళి ప్రకటిస్తే వారు మారతారని దేవునికి తెలుసు, యోనా గారికి తెలియదు కదా. మనం ఆలోచించేది అదే, వాళ్ళకి చెబితే దేవుని మాటలు చెబితే వాళ్ళు వినరేమో అని మనం అనుకుంటాం, కానీ దేవునికి తెలుసు సమస్తం ప్రియులరా, దేవునికి సమస్తం తెలుసు. అందుకే పట్టుబట్టి యోనా గారిని అక్కడికి పంపించింది. అందుకే ప్రియులరా, అప్పుడు యోనా గారికి చెప్పాడు దేవుడు, ఎల్లు నాయన ఎల్లు వాళ్ళకి ప్రకటించాలని చెప్పినప్పుడు మొదటగా యోనా గారు భయపడిపోయి వారి క్రూరత్వాన్ని చూసి తర్షీషుకు వెళ్ళటానికి ఓడెక్కుతాడు ప్రియులరా. అప్పుడు దేవుడు అది చూసి యోనాని ఎలానైనా సరే నినివే పట్టణానికి పంపించాలి,
యోనా చెబితేనే వీళ్ళు మారుతారనే ఉద్దేశంతో దేవుడు ఆ సముద్రం మీద గొప్ప తుఫాను రప్పిస్తాడు ప్రియులారా. యోనా గారేమో ఆ ఓడలో కింది భాగంలోకి వెళ్ళి పడుకుని నిద్రపోతాడు, గాఢ నిద్రలో ఉండిపోతాడు. ఆ గొప్ప తుఫాను వచ్చిన సంగతి యోనా గారికి అర్థం కాదు. బయట ఉన్నవారికి, అన్ని జనులు వాళ్ళందరికీ భయం వేసేది గొప్ప తుఫాను రంగాలనే. అది చూసి వారి దేవతలకు మొక్కుకుంటారు, అయినా ప్రయోజనం లేదు. వారి దేవతలకు పూజలు చేసినా ఉపయోగం లేదు. ఆ తుఫాను ఆగలేదు. తర్వాత యోనాను కనుగొని, యోనా నువ్వు ఇక్కడ ఇంత ప్రమాదం వచ్చింటే నువ్వు ఎలా పడుకుని ఉన్నావు, రా నీ దేవుని నువ్వు కూడా మొక్కుబడి చేసుకో అని చెప్పినప్పుడు యోనా గారు వస్తారు. అయినా తగ్గకపోయినప్పుడు అప్పుడు వాళ్ళు ఎవరి నిమిత్తం ఈ తుఫాను వచ్చింది అని చీట్లు వేస్తారు పిల్లారా. చీట్లు వేసినప్పుడు అది యోనా గారి మీద పడుతుంది. అప్పుడు యోనా గారు అంటారు, అవును నా వలనే ఈ తుఫాను వచ్చిందనే సంగతి నేను తెలుసుకుని ఉన్నాను, ఎందుకంటే నేను నా దేవునికి దూరంగా వెళ్తున్నాను అని మనసులో అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు అడుగుతారు, నువ్వు ఎక్కడి వాడవు, నువ్వు ఏం పని చేస్తావు, ఎందుకు ఏం తప్పు చేశావు. వాళ్ళందరూ కలిసి యోనాను అడిగితే అప్పుడు యోనా గారు అంటారు, నేను హెబ్రీయుడను, ఆకాశమునకును భూమిని సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి సేవించేవాడిని, ఆయన ఎందుకు భయభక్తులు కలవాడిని, ఆయన చెప్పిన మాటని విడిచిపెట్టి నేను దూరంగా వెళ్ళిపోతున్నాను, అందుకే నా నిమిత్తమే ఈ తుఫాను వచ్చింది అని అంటే అప్పుడు వారు మిక్కిలి భయపడిపోయి, అయితే మేమేం చేయాలి, నీకు ఈ తుఫాను ఆగిపోవాలంటే మేమేం చేయాలి అని అంటే యోనా గారు చెబుతారు, ఏం లేదు, నన్ను ఎత్తి ఆ సముద్రంలో పడేయండి, ఇది ఆగిపోతుంది అని చెప్పంగానే వాళ్ళు భయపడిపోతారు. భయపడిపోయి దేవునికి ప్రార్థిస్తారు, దేవా నిర్దోషిని చంపితురనే నేరం మా మీద మోపొద్దు, మీ చిత్తానుసారంగానే ఇది జరిగిందని మేము తెలుసుకున్నామని చెప్పేసి యోనా గారిని ఎత్తి సముద్రంలో పడేస్తారు పిల్లరా. యోనా గారిని తీసుకెళ్లి సముద్రం పడేయంగానే సడన్ గా సముద్రము కామైపోతుంది, ఆ తుఫాన్ అంతా ఆగిపోతుంది చాలా అద్భుతంగా. అంటే యోనా గారికి అర్థమైపోయింది అది ఆయనను బట్టే వచ్చిందనే సంగతి. అప్పుడు వారు అన్ని జనులు కూడా భయపడిపోయి ఆ రోజు కన్నతండ్రి అయిన దేవునికి బలులు అర్పిస్తారు, దేవుని పూజిస్తారు పిల్లరా. అప్పుడు యోనా గారిని కాపాడాలి కదా, యోనా గారిని కాపాడాలి, సముద్రంలో పడేస్తే అయిపోయినట్టే కదా. దేవుడు ఇమీడియట్ గా ఒక తిమింగలానికి గొప్ప మత్స్యమునకు ఆజ్ఞాయిస్తుడు యోనా గారిని మింగమని. ఆ మాట చూడండి పిల్లరా, యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను అంటే దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే ఆ మత్స్యం వచ్చింది, గొప్ప మత్స్యము. ఆ యోనా గారిని సముద్రంలో పడేయంగానే అది మింగేసింది ప్రియులారా, మింగేసింది. 3 దినాలు అందులో యోనా గారు ఉన్నారంట. మరి 3 దినాలు ఎలా ఉన్నాడు, బ్రతికి ఉన్నాడా, మరణించాడా, అదే మనము డిస్కషన్ చేసుకుంటున్నాం ప్రియులారా. ఇక్కడ ఈ మాటలను పట్టుకొని ప్రియులారా కొంతమంది ఏమంటున్నారంటే యోనా గారు మరణించారు చాపగర్భంలో బోధలు చేస్తున్నారు ప్రియులారా. దేన్ని బట్టి వీళ్ళు చేస్తున్నారంటే యేసుక్రీస్తుల వారు చెప్పారు కదా, యోనాను కూర్చున్నటువంటి సూచక్రియ తప్ప మరి ఏది అన్నారు కదా. యేసుక్రీస్తుల వారు మరణించారు, భూమి మీద సమాధి చేయబడ్డారు, 3వ దినమున తిరిగి లేచాడు కదా. అలాగే యేసుక్రీస్తుల వారు చెప్పినట్టుగానే యోనా గారు కూడా శాపగర్భంలో మరణించాడు, 3వ దినమున బయటకు వచ్చేశాడు అనే విధంగా బోధిస్తున్నారు పిల్లారా. ఇక్కడ అమెరికాలో ఈ బోధ విన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. నిజంగా దేవుడు చెప్పాలనుకున్నది అదేనా అని ఆలోచిస్తే వీళ్ళకు సత్యం అర్థం కాలేదు పిల్లలు. అయితే యేసు ప్రభుల వారు మరణించారా అనే సంగతి మనకు అందరికీ తెలుసు. ఆయన మరణించాడు, లేఖనముల ప్రకారము మరణించాడు, మనం అందరి పాపం నిమిత్తము ఆయన సమాధి చేయబడ్డాడు. అలాగే లేఖనముల ప్రకారము తిరిగి లేపబడ్డాడు పిల్లలారా, తిరిగి లేపబడ్డాడు. యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి లేయడం అనేది 100% కరెక్ట్. 1 కొరింథీ 15వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే మనకు అర్థమైపోతుంది ప్రియులారా. అక్కడ పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేవబడ్డాడు. అయితే యోనా గారు కూడా అలానే మరణించాడు చాపగర్భంలో, 3 రాత్రింబగళ్ళు ఉన్నాడు ఆ చాపగర్భంలో. తర్వాత ఆ చాపకు దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే అది వచ్చి బయటికి యోనాను కక్కేసింది. కాబట్టి యోనా గారు మరణించాడు అని వీళ్ళు బోధ చేస్తున్నారు పిల్లారా. నిజంగా యేసుక్రీస్తుల వారు చెప్పారా యోనా గారు మరణించారు, యోనా గారు ఏ విధంగా అయితే మరణించి చాపగర్భంలో నుంచి 3వ దినంలా బయటికి వచ్చాడో అలానే నేను కూడా మరణించి తిరిగి లేస్తానని అలా చెప్పాడా? కాదు ప్రియులారా. యేసుక్రీస్తుల వారు చెప్పింది యోనా గారు 3 దినాలు ఏ విధంగా అయితే
చాప గర్భంలో ఉన్నాడో ఆ కాలాన్ని తెలియజేస్తూ వారికి ఆ రోజు సూచక్రియ గురించి తెలియజేశాడు ప్రియులారా. నేను కూడా ఈ భూగర్భంలో లేదంటే నేను మరణించిన తర్వాత భూమిలో సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేస్తాను అనే ఆ కాలాన్ని తెలియజేసే విధంగా యేసుక్రీస్తుల వారు వారికి తెలియజేశాడు ప్రియులారా. అది సూచక్రియగా చెప్పాడు. కానీ వీళ్ళకి ఎలా అర్థమైందంటే యేసుక్రీస్తుల వారు మరణించారు గనక యోనా గారు కూడా మరణించారు అని ఈ విధంగా బోధిస్తున్నారు ప్రియులారా. నిజంగా అది వాస్తవం అంటే ఒకసారి బైబిల్ చూడండి ప్రియులారా. కొన్ని మనకు ఆధారాలు బైబిల్లో నుంచి చూస్తే మనకే అర్థమవుతుంది ఆయన మరణించాడా లేదంటే బ్రతికి ఉన్నాడా అనే సంగతి మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఒకసారి చూడండి యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రియులారా. 1వ వచనం నుంచి మనము 1వ అధ్యాయంలో చూసాము, మత్స్యం ఒకటి వచ్చి మింగేసింది. దేవుని ఆజ్ఞ ప్రకారము యోనా గారిని మింగింది ప్రియులారా. 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే అప్పుడు ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. ఆ మత్స్యము గర్భంలో నుండి అంటే ఆ తిమింగలంలో గర్భంలోకి వెళ్ళినటువంటి యోనా గారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ యోనా గారు గిన చాప గర్భంలో మరణిస్తే ప్రార్థన చేయగలుగుతాడా? ఆలోచించండి. యోనా గారు గిన చాప గర్భంలో మరణిస్తే ప్రార్థన ఎలా చేస్తాడు? చెయ్యడు కదా. ఇంకా కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన ప్రార్థన. ఈ 2వ అధ్యాయం అంతా చూస్తే ఆయన ప్రార్థన, ఆయన ఏ విధంగా దేవుని వేడుకుంటున్నాడు అనేది మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఒకసారి చూడండి 1వ వచనంలో ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించను చెప్పేసి 5వ వచనం చూస్తే ప్రాణాంతకము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు, కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. చాప గర్భంలోకి పోవంగానే ఆయనకు మూర్ఛలాగా వచ్చింది, స్పృహ కోల్పోయినట్టేయాడు. ఎందుకంటే బయట ఉన్నప్పుడు బాగానే ఉంటాం మనం అంత ప్రియులారా, ఆక్సిజన్ కావాలా మన బ్రెయిన్కు. ఒకసారి చాప గర్భంలోకి పోగానే ఆక్సిజన్ ఇవన్నీ ప్రాబ్లమ్సే. కాబట్టి ఆటోమేటిక్గా మూర్ఛలోకి వెళ్ళిపోయాడు. మూర్ఛలోకి వెళ్ళాడే కానీ మరణించినట్టుగా మనకు బైబిల్లో రాయబడలేదు ప్రియులారా. ఎక్కడ చూసినా 66 పుస్తకాలు మనం చూసినా యోనా గారు మరణించినట్టు మనకు ఆధారాలు లేవు ప్రియులారా. కానీ యోనా గారు బ్రతికినట్టే మనకు ఈ ఆధారాలు కనపడుతున్నాయి. ఆయన మూర్ఛెల్లిపోయినా ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అదే కూపంలో నుండి నా ప్రాణంలో నాలో మూర్ఛెల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని, నేను యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాను. మరణించిన వారు దేవుని జ్ఞాపకం చేసుకుంటారా? ఆలోచించండి ప్రియులారా. నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను నర్పింతును, నేను మ్రొక్కుకొనిన మొక్కుబలను చెల్లింపక మానను. నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తాను తండ్రి, నీకు బలులు అర్పిస్తానని మొక్కుకున్నాడా అంట. మరణించిన వారు ఇవన్నీ చేస్తారా ప్రియులరా? ఆలోచించండి. మరణించిన వారు ఈ విధంగా దేవుని గురించి వేడుకుంటారా? ఆలోచించండి. మరణించిన వారి గురించి దేవుడు ఏం చెప్పాడో ఒకసారి బైబిల్లో నుంచి చూద్దాం, అప్పుడు మనకు అర్థమవుతుంది ప్రియులారా. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం చూడండి ప్రియులారా. మరణించిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అది అర్థమైతే యోనా గారు మరణించారా బ్రతికున్నారనే సంగతి కూడా ఇంకా మనకు క్లారిటీ వస్తుంది. ఒకసారి చూడండి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం ప్రియులారా. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. దేవుడు చెబుతాడు, నువ్వు పోవు పాతాళమందు. మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడు? పాతాళానికి వెళ్ళిపోతాడు కదా. ఆ పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత పని ఉండదు, ఉపాయం ఉండదు, తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు. మరి ఇక్కడ యోనా గారు ప్రార్థన చేస్తుంటే చాలా తెలివితో ప్రార్థన చేస్తున్నాడు. నేను కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను అంటున్నాడు. మరి ఎలా ప్రియులారా? పాతాళమునికి పోయినటువంటి వారు చెయ్యలేరు కదా. మరి యోనా గారు చేస్తున్నారంటే కారణం ఏంటి? చనిపోయిన వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. వారు బ్రతికున్నప్పుడే కదా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది, మృక్కుబడులు చెల్లించేది, వారికి జ్ఞాపకం ఉండేది. అందుకే అంటున్నాడు, పాతాళంలో పోయినప్పుడు నీకు తెలివి ఉండదు, ఉపాయం ఉండదు, ఏముండదు. మరలా కొన్ని మాటలు చూస్తారా ఆధారం ప్రియులారా. అంటే యోనా గారు బ్రతికున్నాడు అని తెలియజేయడానికి రుజువులు మనం చూస్తే బైబిల్లో దేవుడు రాయించిన మాటలు రుజువులు. మరణిస్తే ఇవి జరగవు. యోనా గారు చేసిన ప్రార్థనలాగా ఇవన్నీ జరగవు ప్రియులారా. అదే ఆ మరణమైన వారి గురించి దేవుడు చెబుతూ కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా. 5వ వచనం మనం చూస్తే మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు,
మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు దేవా? నేను బతికున్నప్పుడే కదా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది అని భక్తుడైనటువంటి దావీదు గారు పలుకుతున్నారు. మరణమైన వారిని గూర్చి జ్ఞాపకం లేదు, నిన్ను గూర్చిన జ్ఞాపకం ఉండదు తండ్రి. వారు మరణం అయితే నిన్ను గూర్చి జ్ఞాపకం ఉండదు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. కానీ ఇక్కడ యోనా గారేమో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నేను ముక్కుబళ్ళు చెల్లిస్తానని యోనా గారు చెబుతున్నారు. ఆలోచించండి ప్రియులారా, వాక్యం ఎంత కరెక్ట్గా ఉంది ఆలోచించండి. ఒకవేళ యోనా గారు చాప గర్భంలో మరణిస్తే కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తాడు? చెల్లించలేడు ప్రియులారా, చెల్లించలేడు. దేవుడు చెబుతున్నాడు కదా, అదే దావీదు గారు దేవుని వేడుకుంటుండు, నాయన నేను ఒకవేళ మరణిస్తే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేను కదా, నన్ను బ్రతికించు నా శత్రువుల చేతుల్లో నుండి అని దావీదు గారు దేవుణ్ణి వేడుకుంటున్నారు పిల్లరా. అది వాస్తవము, అది వాస్తవము. మరొక మాట చూడండి, కీర్తనల గ్రంథము 117వ వచనం ప్రియులారా, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు, యెహోవాను స్తుతింపరు. వారు బ్రతికుంటేనే కదా దేవుణ్ణి స్తుతించేది, మరణించిన వారు స్తుతించలేరు కదా. మరి యోనా గారు స్తుతిస్తున్నారు దేవుణ్ణి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాడు, మొక్కుబళ్ళు చెల్లిస్తానంటున్నాడు. ఎలా సాధ్యమో మరణిస్తే ప్రియులారా? సాధ్యం కాదు. అలాగే యెషయా గ్రంథం ఒకసారి చూడండి 38:18 ఆధారాలు, అంటే మరణించిన వారు యోనా గారు చేసిన ప్రార్థనలాగా చెయ్యలేరు అని చూపించడం కొరకే ఈ వచనాలు మీకు తెలియజేస్తున్న ప్రియులారా. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది యోనా గారు బ్రతికున్నారా లేదంటే మరణించారా అనే సంగతి మనకు అర్థమైపోతుంది ప్రియులారా. యెషయా గ్రంథము 38వ అధ్యాయం ఒకసారి చూడండి 18వ వచనము, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. ఎంత క్లియర్గా ఉంది వాక్యం, ఆలోచించండి ప్రియులారా. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించుదురు, నీ సత్యమును ఆశ్రయించుదురు. నిజంగా ఎంత క్లియర్గా ఉంది ఆలోచించండి ప్రియులారా. యోనా గారేమో మంచిగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, మరణించిన వారిగా కనపడటం లేదు, మూర్ఛిల్లాడన్నట్టుగా బైబిల్లో రాయబడింది కానీ ఆయన మరణించినట్టుగా బైబిల్లో రాయబడలేదు ప్రియులారా. మరి వీరెందుకు ఇలా చెబుతున్నారు? అదే పరిశోధన లేకుండా ఒకే ఒక వచనమును పట్టుకొని మనము వాక్యమును బోధిస్తే ఇలాంటి తప్పులే దొర్లుతాయి ప్రియులారా. ఇవి అబద్ధమే కదా, దేవునికి నచ్చనిది కూడా అబద్ధమే ప్రియులారా, దేవునికి నచ్చనిది కూడా అబద్ధమే. వాక్యములో లేనిది చెప్పడమే అబద్ధము, వాక్యములో లేనిది చెప్పడమే అబద్ధము. అబద్ధానికి జనకుడు అపవాది, అందుకే దేవుడికి నచ్చదు ప్రియులారా. అందుకే వాస్తవం తెలియజేయడం కొరకే ఈ పాఠము మీకు తెలియజేస్తున్నాం తప్ప మరొక ఉద్దేశం కాదు. వాస్తవాలు మనం తెలుసుకోవాలి, ఆ సత్యవాక్య ప్రకారం మనం జీవించాలి. దేవుని ప్రేమ ఎంత అద్భుతంగా ఉందో మనకు ఈ యోనా గారి జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. యోనా గారు మరణించలేదు. మరొకసారి ఆ మాటలు చదువుదాము, ముందుకెళ్దాం ప్రియులారా. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థించెను. మత్స్యము కడుపులో నుండి దేవునికి ప్రార్థన చేశాడు ఆయన. మరణించిన వారు ప్రార్థన చెయ్యరు. అలాగే 7వ వచనం చూస్తే, ఈ కోపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. మరణమైన వారు దేవుని ఎలా జ్ఞాపకం చేసుకుంటారు? చేసుకోలేరు. కానీ యోనా గారు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే ఆయన సజీవుడుగానే శాప గర్భంలో ఉన్నాడు, తిమింగలం గర్భంలో ఉన్నాడు ప్రియులారా. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జించురు. కృతజ్ఞతా స్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను అని యోనా గారు ప్రార్థన చేస్తుండే పిల్లారా దేవునికి. అంటే ఈ మాటలన్నిటిని బట్టి చూస్తుంటే మనకు అర్థం కావాలా, యోనా గారు బ్రతికే ఉన్నారు, మరణిస్తే ప్రార్థన చేయలేడు అనే సంగతి మనకు అర్థమైపోతుంది పిల్లరా. తర్వాత దేవుడు మరలా తిమింగలానికి ఆజ్ఞ ఇస్తే ఆ తిమింగలము ఒడ్డుకు తీసుకొచ్చి కక్కేసినప్పుడు ఆ యోనా గారు వెళ్ళి ఆ పట్టణానికి ప్రకటించినప్పుడు వారందరూ మారు మనసు పొందుతారు అద్భుతంగా. వారి యొక్క దుష్క్రియలన్నీ మానేసి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేసరికి దేవుడు చెప్పినటువంటి కీడు రానియకుండా వారిని క్షమించి వారిని కాపాడుతాడు ప్రియులారా. ఆ రోజు ఇప్పుడు మనము యోనా ఎలా బ్రతికాడు అని మనం ఆలోచిస్తే, సైంటిఫికల్ గా కూడా మనం ఆలోచిస్తే ప్రియులారా, ఈ తిమింగలము చాలా పెద్దది, చాలా పెద్ద జీవి. దాదాపుగా 100 అడుగుల పొడవు ఉన్నటువంటి జీవి. అలాగే 200 టన్నుల బరువు ఉంటుందంట ఈ జీవి. మరి ఈ తిమింగలం మింగినప్పుడు యోనా గారు ఆ చాప గర్భంలో, ఆ తిమింగలం గర్భంలో ఎలా బతికాడు అని నాకు కూడా డౌట్ వచ్చింది ప్రియులారా. నిజంగా ఇక్కడేమో బతికినట్టుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలా పాసిబుల్ ఇది అని మనం ఆలోచిస్తే ప్రియులారా, మనిషిగా మనకు ఆలోచించినప్పుడు మనిషికి మనకు అందదు కానీ
ఎందుకని చెబుతున్నానంటే, ఒకసారి చేప మింగిందంటే అది డైజెస్ట్ సిస్టమ్ ప్రారంభమవుతుంది. అది తీసుకున్న నోట్లోకి వెళ్ళిందంతా అది డైజెస్ట్ కావడం కోసం డైజెస్ట్ సిస్టమ్ పనిచేయడం మొదలు పెడుతుంది. ఎన్నో నిజంగా యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఆ యాసిడ్స్ కు మనిషి మరణమవుతాడు. కానీ యోనా గారు మరణం అవ్వలేదు ప్రియులారా. చాలా అద్భుతంగా ఆయన 3 రోజులు ఎలా ఉన్నాడు అని అంటే ప్రియులారా, ఆహారం లేకుండా 40 రోజులు కూడా ఉండొచ్చు. మనకు బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. మనం నమ్మిన మన ప్రభువుల వారు 40 దినాలు ఆహారం లేకుండా ఉన్నాడు. మోషే గారు 40 దినాలు ఆహారం లేకుండా ఉన్నాడు ప్రియులారా. అయితే ఆహారం లేకపోయినా బతకచ్చు, 3 దినాలు ఉండొచ్చు. మరి ఆక్సిజన్, గాలి లేకపోతే బ్రతకలేము ప్రియులారా. గాలి లేకపోతే బ్రతకలేము. గాలి కూడా అవసరమే. ఆ గాలి ఎలా సప్లై అయింది అని ఆలోచిస్తే నిజంగా ఈ తిమింగలం యొక్క ఊపిరితిత్తులు మనిషి ఊపిరితిత్తుల కన్నా 1000 రెట్లు పెద్దవి అంట. 1000 రెట్లు పెద్దవి. దాదాపుగా 5000 లీటర్స్ వరకు ఆక్సిజన్ లేదంటే గాలిని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుందంట. అవి కూడా ఒక 2 సెకండ్స్ లోనే అవి మొత్తం ఫిలప్ చేసుకోవచ్చు అంట పిల్లల. అవి 5000 లీటర్ల ఆక్సిజన్ ఫిలప్ చేసుకుంటాయంట తిమింగలాలు. అంటే ఆక్సిజన్కు కొదువ లేదు అనే సంగతి అర్థమవుతుంది ప్రియులారా. మరి ఈ డైజెస్ట్ సిస్టమ్ నుంచి ఎలా కాపాడబడ్డాడు అని నేను ఆలోచిస్తే ప్రియులారా, నాకు కొన్ని మాటలు గుర్తుకొచ్చినాయి బైబిల్లో నుంచి. నిజంగా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఈరోజు మనము గూగుల్లో ఏది సెర్చ్ చేసినా బ్రతకగలడా అంటే బ్రతకలేడనే చెబుతాయి. మరి అలాంటప్పుడు దాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, అవును కదా డైజెస్ట్ సిస్టంలో చనిపోతాడు కదా. మరి ఎలా బ్రతకగలిగాడు యోనా గారు అంటే అదే దేవుని యొక్క అద్భుత కార్యము, సూచక క్రియ ప్రియులారా. అదే బ్రతికాడు, మరణించకుండానే దేవుడు నిలబెట్టాడు యోనా గారిని. నిజంగా ఒకరోజు షడ్రకు మేషకు అబేద్నెగోలను నెబుకద్నెజర్ ఆర్డర్ ప్రకారము అగ్నిలో పడేస్తారు పిల్లలారా. మానవ రూపకంగా మనం ఆలోచించామనుకో, ఈ రోజు మనము సైంటిఫిక్ గా ఎవరిని అడిగినా కానీ అగ్నిలో పడేస్తే బ్రతుకుతారా అంటే బ్రతకరనే చెబుతారు. మరి ఆ రోజు ఎలా బ్రతికారు? ఆ ముగ్గురు ఎలా బ్రతికారు? షడ్రకు మేషకు అబేద్నెగో అంటే ఇవే దేవుడు చేసే అద్భుతాలు ప్రియులారా. మనిషి జ్ఞానం ఏంటంటే ఈ మంటలో వేస్తే చనిపోతారు అనే వరకే తెలుసు, కానీ ఆ మంటలో పడినట్టు తర్వాత కూడా దేవుడు కాపాడగలడు అనేది దేవుని జ్ఞానము, అది దేవుని ప్రేమ ప్రియులారా. దేవుని సూచక క్రియ అదే ప్రియులారా. అలా మన భక్తుల జీవితాలందరినీ చూస్తే చాలా అద్భుతంగా వాళ్ళని కాపాడాడు ప్రియులారా దేవుడు. యోనా గారి జీవితంలో కూడా దేవుడు అలానే అద్భుతంగా నిజంగా ఆ డైజెస్టివ్ సిస్టమ్ కు ఎఫెక్ట్ కాకుండా కాపాడాడు యోనాను తిమింగలం గర్భంలో ప్రియులారా. ఎంత గొప్ప సూచక్రియో ఆలోచించండి. నిజంగా దేవుడు తను ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని ఎవరినైనా కాపాడతాడు. ఇలానే ఆనాటి నుండి ఈనాటి వరకు అలానే కాపాడతాడు. అలాంటప్పుడు మనం అడగచ్చు, ఎవరైనా మనల్ని అడగచ్చు, ఇప్పుడు మరి తిమింగలం గర్భంలోకి నువ్వు వెళ్ళు, బతికి వస్తావో చూద్దామని అడగచ్చు ప్రియులారా. నువ్వు తిమింగలం గర్భంలోకి వెళ్ళి రావాల్సిన పని లేదు. ఆ రోజు నినివే పట్టణానికి యోనా గారు వెళ్ళి ప్రకటించాలి. ఆయన యొక్క అవసరత ఉంది కనుకనే ఆ తిమింగల గర్భంలో ఆ సముద్రంలో ఎలా కాపాడాలో దేవుడు ప్లాన్ చేసి చాలా అద్భుతంగా కాపాడాడు. ఈ రోజు నేను మరలా వెళ్ళి నిజంగా దేవుడు నిజమైన దేవుడా కాదా అని నేను పరీక్షించాలంటే నేను కూడా తిమింగలం గర్భంలోకి వెళ్ళి నేను పరిశోధిస్తానంటే అది పరిశోధన కాదు, అది శోధన. దేవుణ్ణి శోధించకూడదు ప్రియులారా. దేవుడు ఏ కాలం అందైనను ఎప్పుడైనాను ఆయన అద్భుతాలు జరిగిస్తాడు ప్రియులారా. నిజంగా రీసెంట్ గా ఒకటి జరిగింది, ఒక విషయం మీకు అందరికీ తెలుసు. అహ్మదాబాద్ లో ప్లేన్ క్రాష్ అయిపోయింది పిల్లరా. మొత్తం చనిపోయారు. వాస్తవానికి ఆ క్రాష్ కు ఒక్కరు కూడా మిగలకూడదు. కానీ చాలా అద్భుతంగా చాలా గొప్పగా ఒకే ఒక్క వ్యక్తి ఆ చిన్న చిన్న దెబ్బలు తగిలి బయటకు వచ్చేసాడంటే దీన్ని కాదా దేవుని యొక్క మిరాకిల్స్ అంటే? దేవుడు నిలబెట్టాలనుకున్నాడు కనుకనే ఆ మనిషి నిలబడ్డాడు ప్రియులారా. భూమి మీద బ్రతికగలిగాడు. అంత గొప్ప ప్రమాదం జరిగినా గానీ దేవుడు నిలబెట్టాడు ప్రియులారా. దేవుడు నిలబెట్టాడు. మనిషికి అర్థం కాదు. మనిషి చెబుతాడు బతికిన తర్వాత నేను కిటికీ పక్కన కూర్చున్నాను గనక నేను బ్రతికాను, లేదంటే ఈ మీడియా కూడా అదే చెబుతుంది, వాళ్ళు కిటికీ పక్కన కూర్చున్నారు కనుక బ్రతికారు అని చెబుతాడే తప్ప అక్కడ దేవుడు యొక్క పని, ఆయన యొక్క ఆశ్చర్యక్రియ అనేది వారికి అర్థం కాదు. వారు చెప్పరు పిల్లారా. ఎంత గొప్పగా కాపాడాడు. నిజంగా మనిషి జ్ఞానము అంతటితో క్లోజ్ అవుతుంది, కానీ దేవుడు పిల్లారా అక్కడే తన యొక్క ఆశ్చర్య కార్యాలను చేసి చూపిస్తాడు పిల్లారా. చేపగర్భంలో వాస్తవానికి చూస్తే ఆయన మరణించేవాడే. ఎందుకంటే ఆ పెద్ద చేపగర్భంలో పడిపోతే ఆ డైజెస్ట్ సిస్టంలో నలిగిపోవాల్సిందే, అవి జీర్ణమైపోయి ఆయన ముక్కలుగా అయిపోవాల్సిందే. కానీ యోనా గారితో పని ఉంది గనుకనే దేవుడు నిలబెట్టాడు గనుకనే యోనా గారు ప్రార్థన చేశాడు దేవునికి ప్రార్థన చేసి తర్వాత దేవుడు చెప్పిన విధంగానే మరలా నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించి ఆ రోజు నినివే పట్టణాన్ని అంతా కాపాడాడు ప్రియులారా. నిజంగా ఆయన మాటలు చెప్పి, దేవుని మాటలు చెప్పి. ఇంతేగాని ప్రియులారా, అబద్ధాన్ని యోనా గారు చనిపోయారు చేపగర్భంలో,
అనే బోధలు మనం తీసుకురాకూడదు, అనే బోధలు మనం నమ్మకూడదు. దేవుడు బైబిల్లో చెప్పండి మనం నమ్మకూడదు ప్రియులారా. దానివల్ల వచ్చే ప్రమాదమే ఉందనుకోవచ్చు. అబద్ధం కదా, ఏదైనా అబద్ధమే. ఆ అబద్ధం అనేది ఒక చిన్న అబద్ధం పెద్ద అయిపోయి చివరికి బైబిల్లో ఉన్న కాన్సెప్టే మారిపోతుంది. దేవుడు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఒకటి, నువ్వు నమ్మినటువంటి ఈ అబద్ధాల వలన అది చివరికి ఆ దేవుడు చెప్పినటువంటి సత్యము విడిచి నువ్వు అబద్ధంలోనే మగ్గిపోతావు ప్రియులారా. ప్రతిదీ మనము సత్యము తెలుసుకోవడానికే ప్రయత్నపడాలి ప్రియులారా. అందుకోసమే ఈ పాఠం మీకు తెలియజేసే కొన్ని మాటలు. నిజంగా యోనా గారి జీవితము చూస్తే మనకు చాలా గొప్ప పాఠం ప్రియులారా. దేవునికి ఎప్పుడు మనం విధేయులుగా బ్రతకాలని, నిజంగా ఆయన ప్రేమ ప్రతి ఒక్కరి మీద ఉంటుందని, ఆయన తాను ఏర్పరచుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబెట్టగలిగినటువంటి సమర్థుడు మన కన్న తండ్రి అనే సంగతి మనకు అర్థమవుతుంది ప్రియులారా. యోనా చాపగర్భంలో మరణించలేదు, బ్రతికే ఉన్నాడు, దేవునికి ప్రార్థించాడు ప్రియులారా. కాబట్టి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ప్రార్థన చేసుకుని ఈ క్లాసు ఇంతటితో ముగించుకుందాం ప్రియులారా. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. తండ్రి, మా బ్రతుకు పుస్తకమైనటువంటి బైబిల్లో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకోవటానికి నాయన సహోదరులమందరం కలిసి నాయన మీ సన్నిధికి చేరి జ్ఞానయుక్తమైన సంగతులు, జీవము కలిగిన మీ మాటలు ధ్యానించుకోవటానికి మా పట్ల మీరు చూపిన అమితమైన ప్రేమ కొరకై మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. అది మీ అంతం వరకు మీ కృప చూపి క్లాస్ అంతట్లో మీ సహాయం అనుగ్రహించి సమస్తం సవ్యంగా జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. దేవా, సత్యవాక్య ప్రకారం జీవించాలని మాకు మీ మాటలు బైబిల్ గ్రంథస్థం చేసి ప్రతి ఒక్కరు చేతుల్లో పెట్టారు తండ్రి. ఆ మాటలు మేము ప్రతిదినం పరిశోధించుకుంటూ తండ్రి మీ ప్రేమను తెలుసుకుంటూ మీ కొరకు వర్ధిల్లేవారుగా ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. మీ మాటలు వినటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి అవసరతల్లో తోడుగా ఉండండి, వారి పనుబాటుల్లో తోడుగా ఉండండి నాయన. మరి ముఖ్యంగా వారు మీలో ఫలించులాగునా, మీ కొరకు గొప్పగా ఫలించులాగున తండ్రి మీ సహాయం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు మీ కొరకు గొప్పగా బ్రతుకులాగున మీ సహాయం అనుగ్రహించండి. కష్టపడుతున్న తమ్ముళ్ళు నాయన వీరందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా దినదినం అభివృద్ధి చెందులాగున, మీలో ఫలించులాగున, మీ కొరకు గొప్పగా బ్రతుకులాగున దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, మరలా మీ చిత్తమైతే మీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే మరలా సహోదరులుగా మేమందరము కలిసి మీ మాటలు ధ్యానించుకోవటానికి మీ కృప అనుగ్రహిస్తారని కోరుకుంటూ తండ్రి, ఇప్పటి వరకు సజావుగా జరిగించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ సంఘం ద్వారా జరిగిస్తున్నటువంటి నానా విధమైన పరిచర్య ద్వారా మీరు తోడుగా ఉండి మీకే మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా.